హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక కిడ్స్ బర్త్డే ఇన్విటేషన్ వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. వీడియో ప్రొఫెషనల్గా ఉంటుంది. ఒక్కసారి అయితే డెమో వీడియో ఎడిటింగ్ చూడండి, తర్వాత ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. చూస్తున్నారు కదా, ఇంకా మొత్తం ఎడిట్ చేసుకొని చూడండి. ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ డెమో ఫుల్ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో డెమో వీడియో ఉంటుంది, చూడండి. ఇన్స్టాగ్రామ్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీకు నచ్చిన డీటెయిల్స్ ఫొటోస్తో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తారు. దానికంటే ముందుగా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఏదో ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ ఇలాంటి ఎడిటింగ్స్ ఇంకా చాలా ఉన్నాయి మన ఛానల్లో. ప్లేలిస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ప్లేలిస్ట్ వైజ్గా నేను అక్కడ అప్లోడ్ చేశాను, చూడండి. ఫస్ట్ ఈ వీడియో మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ మొబైల్లో ఎలైట్ మోషన్ యాప్ ఉండాలి. అలాగే నేను మీకు ఎక్స్ఎంఎల్ ఫైల్ ఇస్తాను. ఎలాంటి వర్షన్ ఉపయోగించినా కూడా మీకు ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఎడిట్ చేసుకోవడానికి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎలైట్ మోషన్ ఓపెన్ చేస్తారు కదా, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టెంప్లెట్స్ పైన క్లిక్ చేయండి. టాప్లో అప్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మీకు ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ ఇస్తాను. ఆ ఎక్స్ఎంఎల్ ఫైల్ని జస్ట్ సెలెక్ట్ చేసేసుకోండి. చూడండి, సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసి కంటిన్యూ టు టైమ్ లైన్. సో ఇక్కడ నేను ఈ విధంగా ఎక్స్ఎంఎల్ ఫైల్ యాడ్ చేసినప్పుడు నాకు అన్నీ కూడా యాడ్ అయిపోయినాయి. ఎందుకంటే నేను ఇదే మొబైల్లో చేశాను కాబట్టి అన్నీ యాడ్ అయిపోయినాయి. మీకేంటంటే కంప్లీట్గా బ్లాంక్గానే కనిపిస్తుంది. ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కనిపిస్తాయి. ఆ టెక్స్ట్ కూడా నార్మల్ ఫాంట్స్తో ఉంటాయి. మీరు ప్రీసెట్ అంటే ఎక్స్ఎంఎల్ ఫైల్ యాడ్ చేసుకోవడానికంటే ముందుగానే ఫాంట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫాంట్స్ యాడ్ చేసుకోండి. అన్నీ కూడా బ్లాంక్గా కనిపిస్తాయి. ఒక్కొక్కటి రిప్లేస్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఫాంట్స్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను. ఏదైనా ఒక టెక్స్ట్ పైన టెక్స్ట్ లేయర్ పైన క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫాంట్స్లోకి వెళ్ళండి. వ్యూ ఆల్ ఫాంట్స్లో లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉన్నాయి కదా టాప్లో, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇచ్చిన ఫాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసేసుకుంటే యాడ్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఎక్స్ఎంఎల్ ఫైల్ని ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకుంటే ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఎలైట్ మోషన్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. లేదంటే మీరు స్టార్టింగ్లోనే ఫాంట్స్ యాడ్ చేసుకొని ఎక్స్ఎంఎల్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకున్నా పర్లేదు, ఓకేనా. సో ఇప్పుడు 1 బై 1 ఎలా రిప్లేస్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మీరు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది రిప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ పైన ఇవన్నీ ఫైల్స్ ఉంటాయి కాబట్టి బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. ప్రతి లేయర్కి అనేది నేను నేమ్ అనేది కన్ఫ్యూజన్ లేకుండా నేమ్ అనేది మెన్షన్ చేశాను. దీంతో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. బ్యాక్గ్రౌండ్ అని ఉన్న చోట ఆ లేయర్ పైన క్లిక్ చేయాలి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి నేను మీకు ఒక ఇమేజ్ ఇస్తాను. సో ఆ ఇమేజ్ని జస్ట్ మీరు రిప్లేస్ చేసుకోవాలి, అంతే. జస్ట్ ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసి సెకండ్ పైన ట్యాప్ చేస్తే రిప్లేస్ అయిపోతుంది, ఓకేనా. అన్ని స్లైడ్లలో ప్రతి ఒక్క స్లైడ్లలో బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, దాన్ని రిప్లేస్ చేసుకోండి, ఓకేనా. రిప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి వినాయకుడి ఫోటో ఉంటుంది. ఈ ఫోటో కూడా ఇస్తాను, పిఎన్జి ఇమేజ్ ఇది. సో దీనిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి దీన్ని కూడా రిప్లేస్ చేసుకోండి. ఆ తర్వాత బెలూన్స్ ఉంటాయి మనకి. ఇక్కడ బెలూన్స్ ఉన్న చోట కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి బెలూన్స్ రిప్లేస్ చేసుకోండి. ఒక స్లైడ్ అయితే అయిపోతుంది. ఫస్ట్ స్లైడ్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్ నుండి ఇంకొక 2 బెలూన్స్ ఎక్స్ట్రా వస్తాయి. సో ఇక్కడ బెలూన్స్ ఉన్న చోట గ్రూప్ పిఎన్జి బెలూన్ ఏదైతే ఉంటుందో దాన్ని రిప్లేస్ చేసుకోవాలి. రిప్లేస్ చేసుకున్న తర్వాత కిందికి వచ్చేస్తే కొంచెం ఇక్కడ బెలూన్ అని ఉంటుంది. ఓన్లీ బెలూన్స్ కాదు, బెలూన్ అని ఒక లేయర్కి నేమ్ అయితే మెన్షన్ చేశాను. ఇక్కడ సింగిల్ బెలూన్ ఉంటుంది. జస్ట్ ఆ బెలూన్ కూడా ఆ ఫోటోని కూడా రిప్లేస్ చేసుకోవాలి. రెండు ఉంటాయి, రిప్లేస్ చేసుకోండి రెండింటిని, ఓకేనా. తర్వాత కొంచెం ముందుకు వచ్చేస్తే అంటే థర్డ్ స్లైడ్కి వచ్చేస్తే ఇక్కడ ఏంటంటే ఫోటోతో పాటు నేమ్ కూడా రిప్లేస్ చేసుకోవడానికి ఉంటుంది. మీరు నేమ్ రిప్లేస్ చేసుకోవాలనుకుంటే సపోజ్ ఇక్కడ అవర్ లిటిల్ ప్రిన్సెస్ అని ఒక టెక్స్ట్ ఉంది కదా. సో ప్రిన్సెస్ కాకుండా ప్రిన్స్ అయితే అవర్ లిటిల్ ప్రిన్స్ అని కూడా పెట్టేసుకోవచ్చు, ఓకేనా. తర్వాత ఇది ఎలా రిప్లేస్ చేసుకోవాలంటే సపోజ్ ఇక్కడ నేమ్ ఉంది కదా, నేమ్ లేయర్ పైన క్లిక్ చేసిన ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన నేమ్ని అయితే ఈ విధంగా రిప్లేస్ చేసుకోవాలి. రిప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గ్రూప్ ఉంది చూసారా, ఈ గ్రూప్ ఏంటంటే ఫోటోకి సంబంధించింది. ఈ గ్రూప్ పైన క్లిక్ చేయండి ఫోటోని రిప్లేస్ చేసుకోవాలనుకుంటే. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ సెకండ్ లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్కి వెళ్ళేసి ఫోటోని రిప్లేస్ చేసుకొని సరిగ్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇంకోటి ఆఫ్ ఫుటేజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది రిప్లేస్ చేసుకున్న తర్వాతనే మీరు ఈ ఫోటోని రిప్లేస్ చేసుకోవాలి. ఇంకోటి ఆఫ్ ఫుటేజ్ కూడా ఉంటుంది మీకు. జస్ట్ ఆ ఫుటేజ్ పైన క్లిక్ చేయాలి.
కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళేసి దాన్ని గూడా రిప్లేస్ జేసుకోవాలి. మీరొకటి గుర్తుపెట్టుకోండి. ఎక్స్ఎంఎల్ ఫైల్ యూజ్ చేస్తున్నారంటే మీరు అన్ని ఇమేజెస్, వీడియోస్ అన్నీ గూడా రిప్లేస్ చేసుకోవాల్సొస్తుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ బెలూన్ అని ఉంటుంది గదా! ఈ 2 బెలూన్స్ గూడా రిప్లేస్ జేసుకోండి. ఒకటే కలర్ బెలూన్ ఉంటుంది. జస్ట్ మీరు రిప్లేస్ జేసుకుంటే కలర్ చేంజ్ అయిపోతుంది ఆటోమేటికల్లీ. సో, ముందుకొచ్చేద్దాం. ముందుకొచ్చేస్తే మామ్ అండ్ డాడ్ ఇక్కడ గూడా ఒక గ్రూప్ ఉంటుంది. ఈ స్లైడ్‌లో గూడా సేమ్ ఇంతకుముందు చెప్పిన విధంగానే గ్రూప్‌లోకెళ్ళేసి మీరు ఆ ఫోటోని రిప్లేస్ జేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, డివైడర్స్ ఉంటాయి జూసారా? డివైడర్స్ ఉన్న చోట ఇక్కడ సపోజ్ ఇక్కడ లేయర్‌కి డివైడర్ అని ఉంది. ఈ డివైడర్ ఏందంటే టెక్స్ట్ కింద ఒకటి యాడ్ చేశాను గదా! సో, ఒక లైన్ లాగా అది డివైడర్. ఓకేనా? టెక్స్ట్ డివైడర్. దీన్ని గూడా కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళేసి రిప్లేస్ చేసుకోవాలి. రిప్లేస్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎడిట్ చేసుకోవాలి. ఓకేనా? అండ్ ప్రతి ఒక్క స్లైడ్స్‌లలో ఇమేజెస్ అన్నీ గూడా రిప్లేస్ చేసుకున్న తర్వాతనే ఫోటోసు, టెక్స్ట్ రిప్లేస్ చేసుకోవాలి. సో, ప్రతి దాంట్లో ప్రతి లేయర్‌కి నేను నేమ్ అనేది కన్‌ఫ్యూజన్ లేకుండా మెన్షన్ చేశాను. సో, ఒకవేళ మీకు ఈ నేమ్స్ గనుక మెన్షన్ చేయలేదనుకోండి, ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఆల్రెడీ ఫైల్స్ అన్నీ గూడా యాడ్ అవ్వవు. సో, మీరు ఎక్స్ఎంఎల్ ఫైల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి బ్లాంక్‌గా కనిపిస్తాయి. మీరప్పుడు కన్‌ఫ్యూజన్ ఉంటదనేసి నేను ప్రతి దానికి నేమ్ అనేది మెన్షన్ చేశాను. ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఫోటోని రిప్లై చేసుకోండి. తర్వాత ప్రోగ్రామ్స్ ఉంటాయి. డేట్ అండ్ టైము, వెన్యూ, ఇన్వైటెడ్ బై ఇవన్నీ చూసుకోండి. లాస్ట్‌కొచ్చేస్తే ఇక్కడ సేవ్ ద డేట్ ఇది టెక్స్ట్ కాదు ఇమేజ్. సో, ఈ లేయర్ పైన క్లిక్ చేయాలి. దీన్ని కూడా రిప్లేస్ చేసుకోండి. అన్నీ కూడా ఇస్తాను మీకు. ఇప్పుడు మ్యూజిక్ యాడ్ చేద్దాం. స్టార్టింగ్‌కొచ్చేసి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి, ఆడియో పైన క్లిక్ చేసి ఈ మ్యూజిక్ యాడ్ చేసుకున్న తర్వాత మ్యూజిక్ మీకు ఎండ్ వరకు రాలేదనుకోండి, మీరు డూప్లికేట్ చేసుకుంటూ యూజ్ చేసుకోవచ్చు. నేను కాపీ చేసుకొని మళ్ళా ఈ విధంగా పేస్ట్ చేసుకొని యూజ్ చేశాను. లేదా మీ దగ్గర ఆల్రెడీ వేరే మ్యూజిక్ ఉందనుకుంటే ఆ మ్యూజిక్ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫేడ్ అవుట్ కూడా సెట్ చేసుకోవాలి. ఈ మ్యూజిక్ లేయర్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మైక్ ఆప్షన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేసి నాకు ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఎండింగ్‌లోకొచ్చేసి మొత్తం కంప్లీట్‌గా జీరోలో పెట్టేస్తున్నాను. అంటే ఫేడ్ అవుట్ అయిపోతదనమాట. ఇదైతే వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మిగతా ఫైల్స్ కూడా నేను ఫేడ్ అవుట్ ఇచ్చేసాను. ఓకే. సో, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరొక్కసారి చూడండి. దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్‌లో అడగండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.